గవర్నమెంట్ జాబ్‌లో ఉన్నప్పుడు ఏమన్నా అయితే గవర్నమెంట్ నుంచి కంపెన్సేషన్స్ వస్తాయి. కానీ ప్రైవేట్ జాబ్ చేసినప్పుడు మాత్రం ఇలాంటి కంపెన్సేషన్స్ ఉండవు అని చెప్పేసి చాలామంది అనుకుంటుంటారు. కానీ ఈవెన్ ప్రైవేట్ జాబ్ చేసినప్పుడు కూడా ఆఫీస్ టైమింగ్స్‌లో గనుక ఏ పర్సన్ కానీ ఏమన్నా అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కంపెన్సేషన్ తీసుకోవడానికి రైట్స్ ఉంటాయి. సో, అది చెప్పడానికి రీసెంట్‌గా ఏంటంటే షాహు సంపద్వార్ జలద్వార్ అని చెప్పేసి ఒక పర్సన్ మహారాష్ట్రలోని ఒక షుగర్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉన్నారు యాజ్ వాచ్‌మెన్. సో, వాచ్‌మెన్ డ్యూటీ చేస్తుంటే సడెన్‌గా చనిపోయాడు ఆయన. డ్యూటీ టైంలో అంటే ఆఫీస్ టైమింగ్స్‌లో చనిపోయాడు. సో, వాళ్ళ ఫ్యామిలీ ఎళ్లి కంపెనీని అడిగినప్పుడు వాళ్ళ ఫ్యాక్టరీలో కంపెన్సేషన్ డ్యూటీ టైంలో చనిపోయాడు కాబట్టి అని అడిగినప్పుడు వాళ్ళు ఆ షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు వాళ్ళ మేనేజ్మెంట్ రిజెక్ట్ చేసింది కంపెన్సేషన్ ఇవ్వని చెప్పేసి. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఏమంటారు హైకోర్ట్‌కెళ్లారు. హైకోర్ట్ నుంచి లాస్ట్‌కి సుప్రీంకోర్ట్‌కెళ్ళింది ఆ కేసు. సో, అప్పుడు సుప్రీంకోర్ట్ ఏం తీర్పు ఇచ్చింది అంటే ఆఫీస్ టైమింగ్స్‌లో చనిపోయింది కాబట్టి సో, సెక్షన్ 51 ఆఫ్ ఈఎస్ఐ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఏ పర్సన్స్ అయినా సరే ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు ఆర్ వచ్చేటప్పుడు వెళ్ళే దారిలో ఆర్ ఎక్కడైనా సరే యాక్సిడెంట్ అయినా లేకపోతే ఏ విధంగా ఆ డ్యూటీ చేస్తూ ఉన్నప్పుడు చనిపోయి ఉంటే కంపెన్సేషన్ ఇవ్వాలి అని చెప్పేసి సెక్షన్ 51 ఆఫ్ ఈఎస్ఐ యాక్ట్ చెప్తుంది కాబట్టి ఈ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీకి కంపెన్సేషన్ ఇవ్వాలి అని చెప్పింది. సో, ఈ తీర్పులో ఏం జరిగింది అంటే ఆ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీకి 3,00,000 చేంజ్ అంత కంపెన్సేషన్‌తో పాటు 12% యాన్యువల్ ఇంట్రెస్ట్ అండ్ ఆల్సో ఫైన్ అంటే 50% ఇప్పటివరకు సఫర్ అయిన దానికి కూడా దాంట్లో 50% ఎక్స్ట్రా అమౌంట్ ఫైన్ లాగా ఇవ్వాలని చెప్పేసి తీర్పిచ్చింది. సో, ఇలాంటిది కూడా ఉంటాయి, ఇలాంటి రైట్స్ ఉంటాయని చెప్పి తెలుసుకోండి. ఎవరికైనా సేమ్ ఇష్యూస్ వస్తే మాత్రం ఈ కేసుని మీరు యూజ్ చేసుకోవచ్చు.